రాష్ట్రంలో మరోసారి రాష్ట్రపతి పాలనకు రాజముద్ర వేశారు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని రద్దు చేశారు. 2 రోజుల క్రితం కేంద్ర కేబినెట్ ఏపీ అసెంబ్లీని రద్దు చేయాలని ప్రణబ్ ను కోరింది. కేంద్రం ప్రతిపాదనలకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో రాష్ట్ర అసెంబ్లీ రద్దయింది. వాస్తవానికి రాష్ట్రపతి పాలనకు 2 నెలల్లో పార్లమెంట్ ఆమోదించాలి. మొదటిసారి విధించిన రాష్ట్రపతి పాలనకు ఏప్రిల్ 30 లోపు పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలనకు పార్లమెంట్ అప్రూవల్ అంత ఈజీ కాదు. లోక్సభ ఎన్నికల్లో అన్ని పార్టీలు బిజీగా ఉన్నాయి. రాజ్యసభ ఆమోదంతోనైనా వ్యవహారాల్ని చక్కదిద్దుతామంటే పరిస్థితులు సహకరించలేదు. చివరికి అసెంబ్లీని రద్దు చేసి మరోసారి రాష్ట్రపతి పాలనను విధించాలని కేంద్రం డిసైడ్ చేసింది. కేబినెట్ అప్రూవల్ తో రాష్ట్రపతికి ప్రతిపాదనలు పంపించింది. జూన్ 2 నుంచి అధికారికంగా 2 కొత్త రాష్ట్రాలు ఏర్పడడంతో పాటు కొత్త ప్రభుత్వాలు రానుండడంతో కేంద్రం అసెంబ్లీ రద్దుకు నిర్ణయం తీసుకుంది. ఇది మార్చి 1న ప్రకటించిన రాష్ట్రపతి పాలనకు కొనసాగింపు కాదు కాబట్టి కొత్తగా పార్లమెంట్ ఆమోదం పొందాల్సిన అవసరం లేదు. జూన్ 2 వరకు ప్రెసిడెంట్ రూల్ ఎత్తేసి కొత్త ప్రభుత్వాల ఏర్పాటుకు కేంద్రం అవకాశం కల్పించనుంది. కేంద్రం ప్రతిపాదనలకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో రాష్ట్రంలో మరోసారి రాష్ట్రపతి పాలనకు తెరలేసింది. ప్రణబ్ ఆదేశాలతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కంటిన్యూ కానుంది.